ఇక విపక్ష నేత రాహుల్ గాంధీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని రాహుల్ ఎలా అంటారు? రాహుల్ దగ్గర ఎలాంటి సాక్ష్యాలున్నాయి? నిజమైన భారతీయుడే అయితే రాహుల్ ఇలాంటి మాటలు మాట్లాడరు. పార్లమెంట్లో మాట్లాడాల్సిన మాటలు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అనంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్పై దాఖలైన పరువు నష్టం దావా కేసుపై స్టే విధించింది. విపక్ష నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో రాహుల్పై దాఖలైన పరువు నష్టం దావా కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ జోడో యాత్రలో సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని సాక్ష్యాలు లేకుండా ఎలా మాట్లాడతారంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇక పార్లమెంటులో మాట్లాడాల్సిన మాటలు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించింది. రాహుల్ గాంధీపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది.